రామచంద్ర గుహ మొన్న మధ్యనే ఒక వైర్ అనే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ అపరిపక్వ ధోరణుల వల్లనే నరేంద్ర మోదీని గద్దె దించలేకపోతున్నాం, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఫారిన్ పాలసీ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, అందుకే మనం చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. టర్కీని కార్నర్ చేయడానికి ఒక అష్టదిగ్బంధనం భారతదేశం చేస్తోంది. మయన్మార్ ప్రెసిడెంట్కి మనం గట్టిగా క్లాస్ పీకాము. దానికి మయన్మార్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మయన్మార్ దేశ భూభాగాల్లో ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తించే వాళ్ళని ఎవరిని కూడా మేము ఉపేక్షించము, వాళ్ళ విషయంలో మేము చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అండ్ మీకు భరోసా ఇస్తున్నామని ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ భారతదేశానికి చెప్పారు. ఇప్పుడు చైనా కూడా కౌంటర్ చేసే విధంగా ఇవాళ మనం స్ట్రాటజీస్ రూపొందించుకున్నాం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. లెఫ్ట్ ఎకోసిస్టమ్ మేధావిగా గుర్తించినటువంటి వ్యక్తి అండ్ మోదీని అనుక్షణము వ్యతిరేకించేటువంటి వ్యక్తి రామచంద్ర గుహ మొన్న మధ్యనే ఒక వైర్ అనే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ అపరిపక్వ ధోరణుల వల్లనే నరేంద్ర మోదీని గద్దె దించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అండ్ రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూరిటీ అండ్ పవర్ క్రైసిస్ సమయంలో ఆయన క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసలు రాహుల్ గాంధీ హ్యాండిల్ చేయగలడా అనే ఒక సందేహం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉంది. అందుకోసమే ఆయన నాయకత్వంలో వెళ్ళడం వల్లనే అసలు ఏమీ జరగట్లేదు, నిజానికి మోదీ బలం కూడా రాహుల్ గాంధీ అన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఇది ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నాను అనంటే, ఒకవైపు రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ ఎకోసిస్టమ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఫారిన్ పాలసీ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, అందుకే మనం చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పే వీడియోను పూర్తిగా చూడండి. నరేంద్ర మోదీ విదేశీ విధానాల్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ, ఇంకా చెప్పాలంటే మనం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దౌత్య నీతి గురించిన వివరాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో 2 కీలక పర్యటనలు ఈ ఒక 2 రోజుల్లోనే జరిగాయి. ఒకటి, మయన్మార్ అధ్యక్షుడిగా మొన్న మధ్యన, అంతకుముందంతా కూడా ఆర్మీ రూల్లో మయన్మార్ ఉంది. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ఒక డెమోక్రటిక్ మూమెంట్ క్రియేట్ చేసింది. ఆమెను గద్దెదించి మిలిటరీ ఆర్మీ జుంటా అధికారంలోకి వచ్చింది. ఆర్మీ జుంటా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆర్మీ జుంటాను లీడ్ చేసినటువంటి వ్యక్తి యూ మిన్ ఆంగ్ హ్యాంగ్, ఆయన మొన్న మధ్యనే ఒక ఎలక్షన్స్ నిర్వహించి డెమోక్రటిక్ ప్రాసెస్లోనే, అంటే ప్రజాస్వామ్యయుతంగానే నేను ఎన్నికయ్యాను అని ప్రపంచానికి తెలియజేసే ఒక ప్రయత్నం చేసి, అదే ఆర్మీ రూల్ని డెమోక్రటిక్ పద్ధతిలో ఒక ఎలక్షన్ నిర్వహించారని చెప్పి తూతూ మంత్రంగా, అంటే అన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఎలక్షన్స్ నిర్వహించి మొత్తానికి ఏదో ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆ ప్రెసిడెంట్ అయిన వెంటనే యూ మిన్ ఆంగ్ హ్యాంగ్ భారతదేశానికి వచ్చారు, మోదీని కలిశారు. మోదీని, అజిత్ దోవల్ని కలిశారు. ఫస్ట్ పర్యటన, అంటే ఆయన ఎలక్టెడ్ గవర్నమెంట్గా ఆయనను బయట దేశాలకు చూపిస్తున్నటువంటి టైంలో ఆయన మొట్టమొదటి విజిట్ భారతదేశానికి వచ్చారు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రపంచ దేశాలకి ఒక ప్రజాస్వామ్య దేశం నుంచి మన నుంచి ఒక ఎండార్స్మెంట్ కావాలి మయన్మార్ అధ్యక్షుడికి, దానికోసం వచ్చారు. సరే, ఆయన ఏం మాట్లాడారో తర్వాత నేను చెప్తాను. బట్ మయన్మార్ అధ్యక్షుడు భారత పర్యటనకు రావడం, ఇంకోవైపు నికోలస్ మదురోని రాత్రికి రాత్రి ఎత్తుకెళ్ళిపోయినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఒక ఆవిడని నియమించారు, డెల్సీ రోడ్రిగ్స్. ఆమె వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నారు. సో యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్, ఆమె కరేబియన్ దేశాల్లో 1-2 దేశాలకు ఆమె జస్ట్ ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళారు. నిజానికి ఆమె అఫీషియల్గా అధికారికంగా ఒక వేరే దేశానికి పర్యటనకు రావడం అంటే అది భారతదేశానికి వచ్చింది ఆవిడ. ఓవైపు ఇక్కడ మయన్మార్ అధ్యక్షుడు, ఆర్మీ జుంటా నడిపినటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయిన వెంటనే ఇక్కడికి వచ్చారు. అండ్ ఇంకోవైపు వెనిజులా అధినేత్రిగా ఆమె, నిజానికి అక్కడ ఉన్నటువంటి నికోలస్ మదురోని దించేసిన తర్వాత వచ్చినటువంటి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఇవాళ భారతదేశానికే వచ్చారు. ఒకవైపు మయన్మార్తో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో మనం చాలా సీరియస్గానే వాళ్ళతో మాట్లాడాము. ఇంకోవైపు ఎనర్జీకి సంబంధించి, ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి వెనిజులా నుంచి మనం ఆయిల్ కొనుగోళ్లు చేయబోతున్నాము. డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకు ఆయిల్ రాబోతోంది, ఆల్రెడీ మొదలైంది వెనిజులా నుంచి వచ్చేది. సో మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. ఇదే సందర్భంలో ఇటు నేపాల్ కొత్తగా ఏర్పడేటువంటి జెన్జీ ప్రొటెస్ట్ల ద్వారా అని చెప్పబడేటువంటి నేపాల్ ప్రధాని బాలెన్ షా
ఓవైపు మన భారత సరిహద్దుల్లోని ప్రాంతాలను ఒక వివాదాస్పదంగా మనం భారతదేశం ఆక్రమించుకుందని గతంలో విమర్శలు చేసినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి రబీ లమిఛానే ఇప్పుడు భారతదేశంలో పర్యటించారు అండ్ భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో మన బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారిని కలిశారు అండ్ ఇంకోవైపు అమిత్ షా గారిని కలిశారు, అజిత్ దోవల్తో సమావేశమయ్యారు, మోదీ గారితో కలుస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు నేపాల్ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడికి భారతదేశానికి వచ్చారు. అటు వెనిజువెలా కొత్తగా ప్రెసిడెంట్ అయిన వెంటనే ఆవిడ ఇక్కడికి వచ్చారు. మయన్మార్ కొత్త ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళందరూ ఎందుకు భారతదేశానికి వస్తూ ఉన్నారు అంటే భారతదేశం ఈరోజు చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తోంది. భారతదేశం ఎండార్స్ చేస్తే ఆ ప్రభుత్వాలని ప్రపంచ దేశాలు అంగీకరించే పరిస్థితి ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మెసేజ్ ఇది. దీంతో పాటు అసలు మోదీ గారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చెప్తాను నేను. ఇప్పుడు మీరు గమనిస్తే ఓవైపు మనము మార్కో రూబియో భారతదేశానికి వచ్చారు, రష్యాకి అజిత్ దోవల్ గారు వెళ్ళారు, మోదీ గారు అనేక దేశాలకు వెళుతూ ఉన్నారు. వెళ్లే ముందు అసలు జయశంకర్ గారు అండ్ అజిత్ దోవల్ గారు ఈ ఇద్దరూ కూడా ఒకరేమో డిఫెన్స్ పరమైనటువంటి మిలిటరీ పరమైనటువంటి అంశాల మీద చర్చలు జరుపుతూ ఆయా దేశాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోవైపు జయశంకర్ గారేమో దౌత్యపరమైనటువంటి అంశాలని డిప్లొమాటిక్గా జియోపొలిటికల్ స్ట్రాటజీస్ వీటి గురించి జయశంకర్ గారు వెళ్తున్నారు. సో మోదీ ప్రతినిధులుగా ఓవైపు అజిత్ దోవల్ ఇంకోవైపు జయశంకర్ ఇద్దరూ కూడా ఆయా దేశాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. తద్వారా భారత ప్రయోజనాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొంచెం డీటెయిల్స్ చెప్తాను. మే 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు యూఏఈకి వెళ్ళారు. అంతకుముందు జయశంకర్ గారు అజిత్ దోవల్ గారు వెళ్ళి అనేక విషయాలు చక్కబెట్టి వచ్చారు. యూఏఈకి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ మనం చాలా కీలకమైనటువంటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. డిఫెన్స్ ఒప్పందాలు ఉన్నాయి, ఎనర్జీకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయి, ఈవెన్ పైప్ లైన్కి సంబంధించి మనం మాట్లాడాము, అవన్నీ ఒప్పందాలు చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత మే 15వ తేదీన మోదీ గారు యూరోప్ పర్యటనకు వెళ్ళారు. నెదర్లాండ్స్లో మే 15 నుంచి 17 మధ్య ఉన్నారు, 17 నుంచి 18 మధ్య స్వీడన్లో ఉన్నారు, తర్వాత నార్వేకి వెళ్ళారు, తర్వాత ఇటలీకి వెళ్ళారు. సో యూరోప్ పర్యటన మొత్తం మే 15వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్య యూరోప్ పర్యటన సాగింది. ఇక్కడ అనేక ఒప్పందాలు చేసుకున్నాం, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడాము. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్, భారతదేశంలో రావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి మనం డిస్కస్ చేశాము. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించి ఆ మెషినరీ గురించి మనం డిస్కస్ చేశాము, ఆ ఒప్పందాలు చేసుకొని వచ్చాము. వైపు ట్రేడ్కి సంబంధించిన ఒప్పందాలు, యూరోప్కి సంబంధించిన ఒప్పందాలు అయిపోయినాయి. యూరోప్ పర్యటన ముగించుకొని భారతదేశానికి వచ్చినటువంటి మోదీ గారు వెంటనే ఆ నెక్స్ట్ డేనే మే 20వ తేదీన భారతదేశానికి మోదీ గారు వచ్చారు. అదే రోజు ఇక్కడ సైప్రస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు. సైప్రస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి ఆయన భారతదేశంతో డిఫెన్స్ పరమైన ఒప్పందాలు కూడా చేసుకున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను సైప్రస్ ఎందుకు కీలకము అని. ఈవెన్ మోదీ గారి యూరప్ పర్యటన కూడా ఎందుకు కీలకమని నేను చెప్పాను. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే అటు గ్రీస్ ఇటు సైప్రస్, గ్రీస్కి టర్కీకి పడదు, టర్కీ గ్రీస్కి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి, మనకు భారత్ పాకిస్తాన్ లాగా. ఆల్మోస్ట్ ఈవెన్ సైప్రస్తో కూడా టర్కీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. టర్కీ సైప్రస్ అసలు అఫీషియల్గా రికగ్నైజ్ కూడా చేయలేదు టర్కీ. సో టర్కీని కార్నర్ చేయడానికి ఒక అష్టదిగ్బంధనం భారతదేశం చేస్తోంది. ఓవైపు సైప్రస్తో మనం ఒప్పందం చేసుకుంటున్నాం, ఇంకోవైపు ఆర్మేనియాకి మనము ఆయుధాలు సరఫరా చేస్తున్నాం, ఇటువైపు గ్రీస్తో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం. సో ఓవరాల్గా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటితోటి భారత్ సంబంధాలు నెరుపుతోంది. టర్కీని ఐసోలేట్ చేసే ప్రయత్నం మనం వైపు చేస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ సైప్రస్ ప్రెసిడెంట్ భారత పర్యటన అయింది. భారత పర్యటన తర్వాత వెంటనే మే 23 నుంచి 26వ తేదీ మధ్య మార్కో రూబియో భారత పర్యటన సాగింది. మార్కో రూబియోకి జస్ట్ మామూలుగానే మనం వెల్కమ్ పలికాము, మామూలుగానే ఆయన పెద్దగా మనమేమి ఇక్కడ ఎంటర్టైన్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం అమెరికాకి ఇవ్వాల్సిన మెసేజ్ని స్ట్రాంగ్గానే ఇచ్చాము. మార్కో రూబియో వెళ్ళిపోయారు. మార్కో రూబియో వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే మే 26th రోజున మార్కో రూబియో అమెరికా వెళ్ళిపోయారు. మే 27th రోజున అజిత్ దోవల్ గారు రష్యాకి వెళ్ళారు. అక్కడ చాలా కీలకమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. మే 27th రోజున అజిత్ దోవల్ గారు రష్యా పర్యటనకు వెళ్ళిన సందర్భంలోనే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరం సమావేశంలో అజిత్ దోవల్ గారు పాల్గొన్నారు. అదే సమావేశంలో అక్కడే రష్యా ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది రష్యా, అంటే అఫీషియల్గా అధికారికంగా గుర్తించిన రష్యా దేశము ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఈవెన్ S-400ని కూడా ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం వస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్తో రష్యా ఒప్పందం చేసుకుంటే మనకేంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి సమస్యగా ఉంది. సో పాకిస్తాన్ని మనం దిగ్బంధించే ఒక ప్రయత్నం చేస్తున్నాము. పాకిస్తాన్కి వెస్ట్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడికి వచ్చిన రష్యాకి సంబంధించిన వెపనరీ అక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఐసోలేట్ అవ్వాల్సిన పరిస్థితి. ఓవైపు మనం ఈస్ట్ వైపు మనం ఉన్నాము, వెస్ట్ వైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇది ఒక స్ట్రాటజీ. ఇంకోవైపు మే 27వ తేదీ నుంచి అజిత్ దోవల్ గారి పర్యటన అక్కడే సాగింది. అండ్ మే 27వ తేదీ 28వ తేదీ ఆ టైంలో రష్యాలోనే అజిత్ దోవల్ గారు మయన్మార్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలిశారు. ఇది క్వైట్గా జరిగినటువంటి మీటింగ్. మయన్మార్ ఎన్ఎస్ఏ టిన్ ఆంగ్ సాన్ని అజిత్ దోవల్ గారు కలిశారు. మే 28వ తేదీన అజిత్ దోవల్ గారు మయన్మార్ ఎన్ఎస్ఏని కలిశారు. మే 30వ తేదీన మయన్మార్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి యూ మిన్ ఆంగ్ హ్లాంగ్ భారత్కు వచ్చారు. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మయన్మార్తో ఏం జరుగుతుంది అని అంటే కనుక మయన్మార్తో మనకు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలాదాన్ ప్రాజెక్ట్ అంటారు. ఇది కోల్కతా నుంచి అటు సిత్వే ప్రాజెక్టు వరకు, అంటే సిత్వే అని మయన్మార్లో ఉన్నటువంటి ఒక పోర్టుని భారతదేశం డెవలప్ చేస్తుంది. దీని గురించి నేను ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను, మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కోల్కతా నుంచి ఇటు సిత్వే అనే పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాం. మయన్మార్లో ఉన్నది సిత్వే మీదుగా మయన్మార్ నుంచి నార్త్ ఈస్ట్లోకి, ఈశాన్య రాష్ట్రాల్లోకి ఒక హైవేని నిర్మిస్తూ ఉన్నాం. సో మనకు యాక్సెసిబిలిటీ కోసమని ఒకవైపు మన కోల్కతా నుంచి ఇటు సిత్వే పోర్ట్ నుంచి పైకి మనము ఈ ప్రాజెక్ట్ నిర్వహించడంతో మనకి ఈశాన్య రాష్ట్రాలకి యాక్సెస్ వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఇప్పుడు మయన్మార్ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి అధ్యక్షుడు దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆయన అంగీకరించారు. మొన్నటిదాకా ఆర్మీ జుంటాలో ఉన్నప్పుడు పెద్దగా కుదరలేదు, ఇప్పుడు చేయడానికి ఇది ఒప్పుకున్నారు. అండ్ అంతేకాదు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి మూకలు, ఉగ్రవాదులు వాళ్ళు మయన్మార్ని ఆశ్రయంగా చేసుకుని మయన్మార్లోనే వాళ్ళ లాంచ్ ప్యాడ్లు పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకొని అక్కడ నుంచి మన ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిజం నెరుపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్కి మనం గట్టిగా క్లాస్ పీకాము. దానికి మయన్మార్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మయన్మార్ ప్రాంతంలో, మయన్మార్ దేశ భూభాగాల్లో ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తించే వాళ్ళని ఎవరిని కూడా మేము ఉపేక్షించము, వాళ్ళ విషయంలో మేము చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అండ్ మీకు భరోసా ఇస్తున్నామని ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ భారతదేశానికి చెప్పారు. సో దాట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే 3 దేశాలు ఇప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నవి అనుకుంటున్నటువంటి దేశాలు, అటు పై స్థాయిలో అగ్రరాజ్యాలుగా చెప్పబడుతున్నటువంటి దేశాలు, ఇటు అమెరికాతో అమెరికాకు సంబంధించినటువంటి వెనిజులా ఆయిల్ని మనం ఇవాళ కొనుగోలు చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం అమెరికాకు చెక్ పెట్టే విధంగా రష్యాతో మనము సంబంధాలు నడుపుతూ ఉన్నాము. అటు యూరోపియన్ దేశాలతో మనం సంబంధాలు నడుపుతూ ఉన్నాము. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి, రష్యాను వ్యతిరేకిస్తాయి. బట్ రష్యాతో మనము అనేక లావాదేవీలు నడుపుతూ ఉన్నాము. ఇంకోవైపు చైనాకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఉంది. చైనా ఇంట్రెస్ట్లు ఎక్కువగా మయన్మార్లో ఉంటాయి. మయన్మార్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ని తీసుకోవడం విషయంలో మొత్తం ఆల్మోస్ట్ మయన్మార్ దేశం చైనా కంట్రోల్లోనే ఉందని చెప్పాలి. ఇప్పుడు చైనాకు కూడా కౌంటర్ చేసే విధంగా ఇవాళ మనం స్ట్రాటజీస్ రూపొందించుకున్నాం. అండ్ ఈశాన్య రాష్ట్రాలని బేస్ చేసుకుని అటు అమెరికా ఇటు చైనాలో అస్థిరత క్రియేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మయన్మార్, ఇంకోవైపు నేపాల్, ఇంకోవైపు ఈ అనేక దేశాలతో నిలుపుతున్నటువంటి సంబంధాల వల్ల ఇవాళ మనం కొంత సేఫ్ ప్యాసేజ్ వచ్చే విధంగా మన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అటు బంగ్లాదేశ్ని కార్నర్ చేయడానికి ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్ని ఇవాళ మనం చుట్టుముట్టడానికి అవకాశం ఏర్పడింది. ఇంకొక వైపు పాకిస్తాన్ని మనం చుట్టుముట్టడానికి అవకాశం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్తో రష్యా ఒప్పందాలు చేసుకోవడం వల్ల, ఇటు సైప్రస్తో, గ్రీస్తో, అర్మేనియాతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ టర్కీ కూడా దిగ్బంధించబడుతోంది. సో మన అడ్వర్సరీస్, మనకు శత్రు దేశాలుగా ఉన్నటువంటి దేశాలని మనం కార్నర్ చేస్తూనే మన ప్రయోజనాల్ని మనం నెరవేర్చుకునే విధంగా మనం కీలక ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం. వెనిజులాతో ఆయిల్ కొనుగోలు అనేది మనకు అవసరం, మనం తీసుకుంటాం. మనకు అవసరం లేని దాన్ని మనం వాళ్ళని చాలా నిర్దాక్షిణ్యంగా మనము చెప్పేస్తున్నాం. మార్కో రూబియో పర్యటనలో ఎటువంటి అవుట్కమ్ లేకుండా ఆయనను పంపించేశాం. బట్ వెనిజులాతో మాత్రం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, బికాజ్ మన అవసరాలు చాలా కీలకం కాబట్టి. సో నరేంద్ర మోదీ గారు, అటు జయశంకర్ గారు, ఇటు అజిత్ దోవల్ గారు భారత ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని, భారత ప్రయోజనాలను మాత్రమే బేస్ చేసుకొని దౌత్య నీతిని నెరుపుతూ ఉన్నారు. సో ఇండియన్ ఇంట్రెస్ట్లని ప్రివేల్ చేస్తూ సాగుతున్నటువంటి భారత ప్రభుత్వ వైఖరిని మనం సమర్థించాలి, కానీ దౌత్య వైఫల్యమని ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నటువంటి కొంతమంది విషయంలో జాగ్రత్త వహించాలని నా
ఈ వీడియో ద్వారా నేను ఇస్తున్నటువంటి మెసేజ్. అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.